విశాఖ గీతం యూనివర్సిటీ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చారు వైసీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బ్యానర్లు పట్టుకొని వైసీపీ నేతలు ర్యాలీగా బయలుదేరారు. రోడ్డుపై విశాఖ గీతం యూనివర్సిటీ ముందు హై డ్రామాను చూస్తున్నాము. వైసీపీ నేతలు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్తున్నారు. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చారు వైసీపీ శ్రేణులు. అయితే పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వారిని లోపలికి రానివ్వకుండా నిలువరిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బ్యానర్లు పట్టుకొని యూనివర్సిటీ ముందుకొచ్చారు. అయితే యూనివర్సిటీని అప్పటికే పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. పెద్దగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాళ్ళని లోపలికి వెళ్ళకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ ముందు వైసీపీ నేతల ఆందోళనను చూస్తున్నాము. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మెయిన్ గేట్ మూసేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. సీట్ల భర్తీలో 25% ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చలో గీతంకు వైసీపీ విద్యార్థి యువజన విభాగం పిలుపునిచ్చింది. ర్యాలీగా వెళ్లి ఆందోళనకు సిద్ధమవుగా వైసీపీ నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. ఇప్పటికే గీతంకు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోంది వైసీపీ. ఒకవైపు ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే ఎటువంటి అనుమతులు పొందకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారనేది ప్రధాన అభియోగంగా ఉంది. దీంతో విశాఖ గీతం యూనివర్సిటీ ముందు వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బ్యానర్లు పట్టుకొని భారీ ర్యాలీగా వచ్చి గేటు ముందు బైఠాయించి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. దయచేసి కూర్చోండి. మహిళలు అందరూ కూడా కూర్చొని వెనక్కి జరిగి అందరూ మన నిరసన సాయంత్రంలో తెలియజేయడానికి అవకాశం ఉండే కూర్చొని దయచేసి కూర్చుండే కార్యక్రమం సజావుగా జరుగుతుంది. దయచేసి కార్యక్రమాన్ని అందరూ సహకరించండి. విశాఖ యూనివర్సిటీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఏంటి? వైసీపీ నేతలు ర్యాలీగా వచ్చారు, అక్కడ ఎటువంటి వాతావరణం కనపడుతోంది గేటు ముందు? నాయకత్వం మొత్తం బైఠాయించి ఆందోళన కొనసాగిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు యువజన విభాగం అంతా కూడా ఇక్కడే బైఠాయించింది. ప్రస్తుతం మన దగ్గర అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈరోజు మీరు నిరసన చేస్తున్నారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంట్లో మనిషి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి వ్యక్తి 55 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కబ్జా చేశానని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన మీద కనీస క్రమశిక్షణ చర్యలు కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి చట్టరీత్యా చర్యలు కానీ, లేదా ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి, ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, నేను భూమిని కబ్జా చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నాడంటే ఎంత సిగ్గుమాలినటువంటి పనో మనందరం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు వ్యవస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి యూనివర్సిటీ నడుపుతున్నాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వాల్సినటువంటి 25% కోటా ఏదైతే ఫీజు
తగ్గింపులు ఉంటాయో దాన్ని కూడా ఏది ఫాలో అవ్వకుండా ఈరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లాలో అత్యంత పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తూ ఉంది. సో డెఫినెట్గా దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ వినియోగంలోకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది నిరసనగా చూడాలా, ముట్టడిగా చూడాల్సి ఉంటుంది? ఇది తప్పకుండా ఏదైతే ఈరోజు గీతం భూ ఆక్రమణలకు సంబంధించి గీతం యూనివర్సిటీ యొక్క భూ దోపిడీలకు సంబంధించి విశాఖపట్నంలోని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా కలిసి ఈరోజు గీతం కాలేజీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమం ద్వారా అయినా ఈ ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని కూడా నివారించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూ బదలాయింపు జరగకుండానే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ నిర్మాణాలు తక్షణం ఆపాలని మాది డిమాండ్. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రాయితీ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నింటినీ కూడా గీతం యూనివర్సిటీ దొంగలు తొక్కింది. వాటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓవరాల్గా గీతం యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించాయి. భూములను వెనక్కి తీసుకోవాలని, 25% సీట్లను కేటాయించాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్న తరుణంలో గీతం యూనివర్సిటీ మొత్తం పోలీసు వలయంలో ఉంది. ఎంపీ దీనికి సమాధానం చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.